దేవునికి మహిమ కలుగును గాక. నేడు దినపు దేవుని మాటతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నారు పిల్లరా. కీర్తన గ్రంథం 119వ కీర్తన 154వ వచనం, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. అవును పిల్లరా, ప్రభు అయినటువంటి దేవదేవుని యొక్క మాట లేక ఆయన వాక్కు ఎంత బలీయమైనదో మనం ఎరిగిన వారమే. ఆదియందు సమస్తమును కలుగు చేసినటువంటి దేవుని మాట, ఆయన సమస్తాన్ని కలుగు చేసినట్లకు కావలసిన సకల సదుపాయములను ఆయన ఏర్పాటు చేసిన వాడిగా మనం లేఖనాల్లో మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసయ్య కూడా శరీరధారిగా మన మధ్య నివాసం చేసి ఆయనే మనకు జీవవాక్కుగా మనకు అనుగ్రహించబడ్డారు పిల్లరా. దేవుని మాట మనను బ్రతికించేదై ఉన్నది. దేవుని మాట మనను జీవం పోసేదై ఉన్నది. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుని యందు మీరు భయభక్తులు కలిగి మీ విశ్వాస యాత్రను మీరు కొనసాగించండి పిల్లరా. దేవుని మాటకు లోబడండి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసాన్ని స్థిరపరచుకోండి. దేవుడే నిత్యంగా మీ జీవితాలు అద్భుతం చేయబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.